హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈరోజు మన అనూస్ రసోయిలో రెసిపీ అరటికాయలతో ఉప్మా కూర. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. దీనికి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులోని జీడిపప్పు వేసేసి ఎర్రగా దోరగా వేయించేసుకోవాలి. అరటికాయలు వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరండి. కనీసం నెలలో ఒక 3-4 సార్లైనా అరటికాయని వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాగా దోరగా వేగిన జీడిపప్పుని చక్కగా వేరే బౌల్లోకి తీసేసుకుని అందులో మిగిలిన ఆయిల్, మళ్ళీ వేరే ఆయిల్ అవసరం లేదండి, అందులోనే కూరకు కావాల్సిన పోపు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కూర అరటికాయల్లో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనికి సన్నగా చీల్చుకున్న మిరపకాయలు వేసాను చూడండి. పచ్చిమిరపకాయలు బాగుంటుంది, ఎర్రకారం అవసరమే లేదండి దీనికి. అల్లం ముక్కలు, మామూలుగా ఉప్మా కూర అన్నందుకు సేమ్ ఉప్మాలో ఏవేవి వాడతామో అవే వాడుతున్నాం చూడండి. ఎండుమిరపకాయలు ఒక 3, కరివేపాకు, మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇంకా ఎర్రగా చక్కగా వేయించేసుకోవాలి. ముందే మీడియం సైజు 3 ఆనియన్ల ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అయితే అరటికాయల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి, డైజెషన్ని కూడా పెంచుతుంది. మధ్య మధ్యలో కూడా ఈ ఉల్లిపాయలు ఇలాగా వేయిస్తూ ఉండాలి చూడండి చక్కగా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ½ టేబుల్ స్పూన్ ఉప్పు, బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. అయితే ఉల్లిపాయల్లో ఉప్పు వేయడం వల్ల ఏంటంటే తొందరగా వేగుతుందండి చక్కగా. ముందే తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు దాని మీద వేసేసి మొత్తం అంతా ఒకసారి చక్కగా కలిపేయాలి. ఇందాక ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ½ టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, ఉడకడానికి కావలసిన 1 గ్లాసు ఉంటాయి నీళ్లు వేసేసి మూత పెట్టేస్తే చూడండి ఉడుకుతుంది. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. మళ్ళీ చక్కగా మూత పెట్టేసుకుంటూ ఉండాలి బాగా ఉడికే వరకు.
తీసి మధ్య మధ్యలో కలుపుకొని మూత పెట్టుకుంటూ ఉంటే తొందరగా ఉడుకుతుంది. ఇంకా వాటర్ ఉన్నాయి చూడండి, ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంటే బాగా ఉడుకుతాయి ముక్కలు. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారండి. ఇప్పుడు తప్పకుండా లైక్ చేయండి. నేను చేసే ప్రతి రెసిపీ కూడా హెల్త్కి సంబంధించింది, ఆరోగ్యానికి సరిపడేది. చూడండి మొత్తం ఉడికిపోయింది, చక్కగా కూర అన్నీ కలిసిపోయాయి. మనం ముందే వేయించి పెట్టుకున్న జీడిపలుపులు మొత్తం వేసేసుకున్నాం. తప్పకుండా ఈ రెసిపీకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తున్నామని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.